వచ్చింది తట్టుకోలేము. అదేవిధంగా నీ విలువ నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మే వరకు. అటువంటి అద్భుతమైన ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్. 100 క్లబ్స్ని విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేపించి ఇంపాక్ట్ ఫౌండేషన్ అనుగుణంగా ఏ ప్రోగ్రాం చేసినా కానీ తన వంతుగా ముందుండి అద్భుతంగా నడిపిస్తున్న ఒక వ్యక్తి ఐసిఐ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ శ్యామ్ రాథోడ్ గారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ సార్, ద ఫ్లోర్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు కనబడట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? కొందరు ఏం చేస్తున్నారు? కొందరు నడుస్తున్నారు, మరి కొందరు నెట్టుకొస్తున్నారు. అంతే, అందరి జీవితాలు అంతే. మన పైకి చాలా అందంగా కనబడుతుంది, కానీ అలా కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఒంటరిగా అయ్యాం. పాతకాలంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితము మానవులందరూ ఏమయ్యే వాళ్ళంటే జంతువులకు భయంతో అందరూ ఒక బృందంగా ఒక 100 మంది 50 మంది కలిసి నడిచేవాళ్ళు. ఏమో వెనకుంటే ఏ జంతువుకు ఆహారం అయిపోతామేమో అని వీళ్ళందరూ ఒక గ్రూప్గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమయ్యామంటే ఒక 50 మంది, నా కుటుంబం, మా వాళ్ళు, మా కాలనీ వాళ్ళు, ఇంతవరకే. ఇంతకంటే వేరేది లేదు, ఇంతకంటే వేరే ఆలోచన లేదు. మరి ఈ ఒంటరితనాన్ని ఎలా మనం అధిగమించాలి? ఒంటరితనం అంటే మీరు ఒక్కళ్ళే జీవించడం కాదు. ఒంటరితనం మీరు అనుకుంటున్నారు ఒంటరితనం అంటే భౌతికంగా కనిపించేది ఒంటరితనం అనుకుంటున్నారు, ఒక్కళ్ళుగా ఉంటే ఒంటరితనం అనుకుంటున్నారు, లేదా ఒక్కళ్ళుగా మన ఇంట్లో ఉంటే ఒంటరితనం అనుకుంటున్నాం. అది కాదు ఒంటరితనం అంటే. ఒంటరితనం భౌతికంగా కనిపించేది కాదు, మానసికంగా జరిగేది. ఏం జరుగుతుంది మానసికంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట సమాజంలో ఎక్కడో చోట తిరస్కరించబడతాం, అవమానించబడతాం, అపనిందలు పాలవుతాం. వాళ్ళు చెప్పే మాటల్ని మనం లోన్లీ ఫీల్ అవుతాం. నేను ఎక్కడో అభద్రతా భావంతో ఉంటాం. మరి ఈ లోన్లీనెస్ ఇదేదైతే ఉందో ఈ సమాజంలో మనం ఏదైతే ఒక్కళ్ళుగా ఆలోచిస్తున్నాం, ఈ గుంపుగా ఆలోచించట్లేదు, ఒక్కళ్ళుగా ఆలోచించి మనం వెళ్తున్నాం కదా. ఒక్కళ్ళుగా ఆలోచించి వెళ్తున్నప్పుడు నువ్వు చేరుతావు, కానీ ఒక్కళ్ళుగా వెళ్తే నువ్వు నీ లక్ష్యానికి చేరుతావు. కానీ సమాజంలో నలుగురిని కలుపుకొని వెళ్తే ఎక్కువ దూరం వెళ్తావు, ఎక్కువ లక్ష్యాన్ని రీచ్ అవుతావు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒంటరితనం అంటే ఏంటి? ఒంటరిగా జీవించడం కాదని చెప్పాను. కొంతమంది అంటారు ఏకాంతం కావాలి నాకని అంటారు కదా. ఏకాంతం అంటే ఏంటి? ఒంటరితనం అంటే ఏంటి? ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం అంటే ఒక్కడిగా నేను పక్కకెళ్ళి నన్ను ఒక్కడిగా ఉంచండి అనేది ఏకాంతం. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఒంటరితనం మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాం. ఎక్కడో ఒక చోట నాకెవరూ లేరు, నా మాట వినేటోళ్ళు లేరు, నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని ఎలా అధిగమించాలి, దీన్ని ఏం చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఏం చేద్దాం? ఇక్కడ అందరూ ఆలోచించండి. రెడ్ కలర్ వస్తువులు ఎక్కడున్నాయో చెప్పండి. ఇక్కడ ఉన్న దాంట్లో రెడ్ కలర్ టై సూపర్, మీ దగ్గర ఉన్నాయి చెప్పొచ్చు. ఇంకా చైర్ ఓకే, ఇంకా ఫ్లాగ్ ఓకే, ఇంకా పోడియం, ఇంకా సార్ షర్టు మీరు చెప్పుకోవాలా, మీ షర్టు, ఇంకా నా టై, ఇంకా వివేకానంద, ఇంకా లోగో సూపర్. మీరు ఇప్పుడు దేన్ని వెతికారు? మీకు గ్రీన్ కలర్ కనబడిందా? గ్రీన్ కలర్ కనబడిందా? కనబడలేదు. ఏం కనబడింది? మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో అది మాత్రమే కనబడుతుంది. మరొకటి ఏది కనబడదు. ఉన్నా కూడా మనం పట్టించుకోము. మనం దేని గురించి అయితే చూస్తామో అది మాత్రమే కనబడుతుంది. మరి జీవితాన్ని నువ్వు ఎలా చూస్తున్నావో నీకు అలాగే కనబడుతుంది. ఒక ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పాపతో కలిసి ఒక కొత్త కారు కొన్నారు. వాళ్ళ పాపకి ఇష్టమైన కారు రెడ్ కలర్ కారు అంటే తనకి ఇష్టం. పాపకు రెడ్ కలర్ కారు ఇష్టం కాబట్టి షోరూంలో కారు కొన్నారు. మనం కారు కొనగానే ఒక కీ ఇచ్చి అక్కడ ఎవరైతే సూపర్వైజర్ ఉన్నో ఫోటో దింపుకున్నాడు, నిమ్మకాయలు తొక్కిచ్చాడు, జాగ్రత్తగా కారు బయటికి వెళ్ళింది. కారు బయటికి వెళ్తూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ రోజు వాతావరణం అంతా మారిపోయి చాలా వర్షం వచ్చి తుఫాన్ వచ్చి చాలా గడిబిడైపోయింది వాతావరణం అంతా. అయినా వాళ్ళు కొత్త కారు గుడికి తీసుకెళ్ళి
కొత్త కారు ఇంటికి పోవడం కూడా గుడికి తీసుకెళ్ళి జాగ్రత్తగా దాన్ని పూజ చేపిద్దామని గుడికి వెళ్ళే మార్గాలు వెళ్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు యాజ్ యూజువల్గా గుడికి వెళ్తారు. సరే కారు ఉంది కదా, కారుతో గుడికి వెళ్దామని గుడికి వెళ్ళారు. అలా గుడికి వెళ్తూ ఉంటే ఆ కారు అలా వెళ్తుంటే ఒక్కసారిగా ఒక చెట్టు ఏదైతే ఉందో వాళ్ళ కారు మీద పడిపోయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కారు మీద ఎలా పడిందని. ఏమైనా ప్రమాదం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. కారు డోర్ రాట్లే, లాక్ అయిపోయింది. దాన్ని ఏదో బ్రేక్ చేసి ఒక్కొక్కళ్ళని బయటికి తీశారు. థ్యాంక్ గాడ్ పిల్లకి కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరు కానీ ఏమీ కాలేదు. వాళ్ళు ప్రాణాలతో బయటకు వచ్చారు. వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఈ కారు మన అన్లక్కీ కారు, ఇది నువ్వు ఇంటికి పట్టుకెళ్ళొద్దు, దీన్ని ఇక్కడే అమ్మేయి, ఎందుకంటే ఇంటికి రాకముందే మన ప్రాణాలని బలికొన్నది కదా, దీన్ని ఇంటికి పట్టరావద్దు, నువ్వు ఇమ్మీడియట్లీ దీన్ని ఇక్కడే అమ్మాయి షోరూమ్ తీసుకెళ్ళని చెప్పింది. వాళ్ళ పాప ఏదైతే ఉందో వాళ్ళ పాప ఆ కారు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టిందట. చుట్టుపక్కల ఉన్నారు, ఏమి నీ కానీ పిచ్చి పట్టిందా, మీ అమ్మ నాన్నలు అందరూ తిడుతున్నారు, నువ్వు పోయి ముద్దు పెట్టినావంటే అప్పుడు చెప్పిందట, నేను మా అమ్మ మా నాన్న ప్రతిరోజు ఇదే రోడ్డు మీద బైక్ మీద వెళ్ళేవాళ్ళం నిన్నటి వరకు. ఈరోజు కారు మీద వచ్చాం. అదే బైక్ మీద ఉన్నట్లయితే అదే చెట్టు మా మీద పడి ఉంటే మేమెవరం ప్రాణాలతో బతికి ఉండేవాళ్ళం కాదు కదా. ఈ కారే నన్ను కాపాడింది కదా, ఈ కారు ఉండబట్టే మమ్మల్ని కాపాడింది కదా అని చెప్పిందట. ఆలోచించుకోండి మన ఆలోచన విధానం ఎలా మారిందో. వాళ్ళ ఆవిడ ఏదైతే ఉందో నెగిటివ్గా ఆలోచించింది, మంచిది కాదని చెప్పింది. ఈ పాప ఏదైతే ఉందో ఇదే పరిస్థితిని, ఇది ఉంది కాబట్టే మనం బతికి బయటగట్టాం, లేకుంటే మనం కూడా చచ్చిపోయాలని ఆలోచించింది. మనం ఎలా చూస్తున్నామో నీ జీవితాన్ని నువ్వు ఎలా చూస్తున్నావో నీకు అలాగే కనబడుతుంది నీ జీవితం. నా ఉద్దేశం, నువ్వు ఒంటరితనంతో నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టే నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక దానికి వెళ్దాం. మనం ఏదైతే రాబందు తెలుసుగా మీకు, రాబందు కామన్గా ఇట్లా పైకి తిరుగుతూ ఒక చోటుకి ఆగి కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటుంది? రైట్, సూపర్. ఏదైతే చచ్చిన డెడ్ బాడీ ఉందో, ఏదైనా జంతువుది కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడే వచ్చి డెడ్ మీట్ని తింటుంది. ఓకే, చచ్చిపోయిన డెడ్ మీట్ని ఏదైతే ఉందో తింటుంది. హనీబీ పువ్వులు ఏదైతే వికసిస్తున్నాయో, ఏదైతే అందంగా పువ్వు ఉందో, ఏదైతే ఫ్రెష్ పువ్వు ఉందో, వాడిపోయిన పువ్వు దగ్గర పోదు హనీబీ. ఏదైతే ఫ్రెష్ పువ్వు ఉందో అక్కడికి వెళ్ళి తన మకరందాన్ని తీసుకుంటుంది. రాబందు తన ఆహారం కోసం వెళ్తుంది, హనీబీ తన ఆహారం కోసం వెళ్తుంది. కానీ నువ్వు దేన్నైతే వెతుకుతున్నావో, నువ్వు దేన్నైతే చూస్తున్నావో అది మాత్రమే నీకు కనబడుతుంది. ఇందాక రెడ్ కలర్ కనబడేట్టుగా మిగతా అదేది మీకు కనబడదు, ఉన్నా మీకు కనబడదు. ఎందుకంటే నువ్వు జీవితాన్ని ఎలా చూస్తున్నావో నీకు అలాగే కనిపిస్తుంది, నువ్వు దేన్ని వెతుకుతున్నావో నీకు అలాగే కనబడుతుంది. ఇక్కడ ఎంతమంది వైట్ షర్ట్లు వేసుకోవడం అలవాటు? చేతులెత్తండి. నాకు తెలుసు మీకు అందరికి అలవాటని. నేను వైట్ షర్ట్ అవును. ఒక్కసారి వైట్ షర్ట్ వేసుకున్న తర్వాత వాతావరణం మారిపోయింది, గమనించుకోండి. అంటే లోపలిది కాదు, బయట వేసుకోగానే ఏదైనా అంటిద్దేమో, ఏదైనా కూరబడిద్దేమో, ఏదైనా వాడు కారోడు పడుతున్న బుడదపడిద్దేమో, ఇంకేదైనా పడిద్దేమో అని భయంగా ఉంటాం. అవునా? భయంగా ఉంటాం. అవునా? రైట్. థ్యాంక్ కేర్ ఆఫ్ యువర్ వైట్ షర్ట్స్. మీ వైట్ షర్ట్ కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావే, నీ మైండ్, నీ బ్రెయిన్ ఏం చెబుతుందో నీ మనసు అదే ఆలోచిస్తుంది. నీ బ్రెయిన్ ఏం చెబుతుందో నీ మనసు అదే ఆలోచిస్తుంది. నీ బ్రెయిన్కి రాంగ్ ఫీడ్ ఇస్తున్నావు. నీ బ్రెయిన్కి రాంగ్ ఫీడ్ ఇస్తున్నావు. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీకు అర్థం కావట్లేదు. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటువ్యాధి లాంటిది. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అంతే, నువ్వు ఎలా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలే వస్తాయి. మనం దేన్ని వెతుకుతున్నామో అది మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర అనుకుంటూ ఉంటాం, నాకెవరూ లేరు, ఈ పరిస్థితిలో మా అన్నయ్య కొద్దిగా సపోర్ట్ ఉంటే బాగుండేది, కొద్దిగా ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు,
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకో ఎక్కడో చోట అనిపిస్తుంది కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా నిలబడి ఉంటే అది నేను గట్టిగా సంపాదించేవాడిని, కొద్దిగా నిలబడి మనం ప్రాధేయపడ్డ సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ప్రతి చోట ప్రతి దగ్గర కూడా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో వాళ్ళు నీతో అలాగే ప్రవర్తిస్తారు. నువ్వు పైకి రాయి ఇసిరితే ఏమొస్తుంది? రాయే వస్తుంది. నువ్వు పెన్ను ఇసిరితే ఏమొస్తుంది? పెన్నే వస్తుంది. రాయి ఇసిరితే పువ్వులేం రాలవు. నువ్వు ప్రేమను పంచితే వాళ్ళు కూడా ప్రేమను మాత్రమే పంచగలుగుతారు. బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో హార్ట్ కూడా అలాగే పనిచేస్తుంది. మీరు ఆలోచించుకోండి, మార్నింగ్ ఫ్రెండ్స్ మనతో ఉండాలా, ఈవినింగ్ ఫ్రెండ్స్ మనతో ఉండాలా? మార్నింగ్ ఫ్రెండ్స్ని పెంచుకోండి, ఈవినింగ్ ఫ్రెండ్స్ని కట్ చేయండి. ఎప్పుడైతే ఈవినింగ్ ఫ్రెండ్స్ని కట్ చేసి నీ ఫ్యామిలీతో నువ్వు ఉంటావో ఆటోమేటిక్గా మిగతా పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. సర్వీస్ వాలంటీర్ సర్వీస్ చేయండి, ఫ్రీ సర్వీస్ చేయండి. ఫుడ్ డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్, ఫ్రీగా బట్టలు పంచడం, ఏదైనా వాలంటీర్ సర్వీస్ చేయండి. నెక్స్ట్ వ్యాయామం, శారీరక శ్రమ ప్రతిరోజు ఉండేలా చూసుకోండి. నీకోసం 1 గంట కేటాయించు. పెరుగుతాయి, ఆస్తులు పెరుగుతాయి. పైన బట్ట కింద పొట్ట ఇవే పెరుగుతాయి. దీన్ని తగ్గించుకోవాలంటే 1 గంట నీకోసం నువ్వు కేటాయించు. 1 గంట నీకోసం నువ్వు కేటాయించు. మనసుకు నచ్చిన పని ఇష్టంగా చేయి. చాలామంది పని చేస్తారు కానీ ఏం చేస్తారంటే ఇష్టంగా చేయరు. అందుకే రాసుకున్నాం మనం, మనసుకు నచ్చిన పని ఇష్టంగా చేయండి. గెట్ టుగెదర్లు, ఆత్మీయ మిత్రుల సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోండి. మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వండి. ఏవైతే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రతిరోజు దినచర్యగా చేయండి. థ్యాంక్ యూ.